గుంటూరులో పెమ్మసాని రాకతో వైసీపీలో లోలోపల గుబులు మొదలైనట్లే కనబడుతోంది. గత కొన్ని రోజులుగా పెమ్మసాని టీడీపీ జనసేనల ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైనట్లే అనే చర్చ, దానికి తగిన విధంగానే పెమ్మసాని పనులు మొదలు పెట్టేయడంతో గళ్ళా జయదేవ్ లాంటి బలమైన లీడర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఇక ఎవరు ధైర్యం చేస్తారులే అనుకున్నారు వైసీపీ శ్రేణులు. కానీ ఒక్కసారిగా పెమ్మసాని రూపంలో ఎంపీ అభ్యర్థిగా 6 అడుగుల బుల్లెట్ నేరుగా దూసుకురావడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరయ్యారు. అధికారం ఉంది కాబట్టి అడిగేవాడెవడు అన్నట్లుగా తెగింపు రాజకీయాలకు తెర తీసినట్లే కనబడుతోంది గుంటూరులో. తాజాగా తూర్పు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పెమ్మసాని ఫ్లెక్సీల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి నగరంలోని డివైడర్లకు ఉన్న లాలీపాప్స్కు పెమ్మసాని తొలి అడుగు పేరిట తన బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. అందుకు నగరపాలక సంస్థకు ఆయన లక్షలాది రూపాయల చలాన్లు సైతం చెల్లించారు. అయితే ఇంతలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ఆయన అనుచర గణం వెంటనే రంగంలోకి దిగి పెమ్మసాని తొలి అడుగు బ్యానర్లు ఉన్న ప్రతి ఫ్లెక్సీపై వైఎస్ జగన్ సారథ్యంలో నిర్వహిస్తున్న సిద్ధం బ్యానర్లు కప్పేస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే పిల్ల చేష్టలపై స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఫిబ్రవరి 23వ తేదీన ఆందోళన చేపట్టారు. నగరపాలక సంస్థ అధికారులు వైసీపీ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు దాసోహం అయ్యారని ఆరోపించారు. చర్చి, మస్జిద్, గుడి, పార్క్, స్టేడియం తదితర ఏ ప్రాంతంలోనైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ క్రమంలో నగరపాలక సంస్థకు నగదు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలపై వైఎస్ జగన్తో రూపొందించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు పెమ్మసాని వర్గం. ఈ అంశంపై ఇప్పటికే నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈరోజు ముస్తఫా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని రేపు ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలు తొలగిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పని జరగడం లేదనేది స్పష్టంగా కనబడుతోంది. నగరంలో తెలుగుదేశం పార్టీ కనిపించకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఇలా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు పెమ్మసాని వర్గం. ఒకవేళ ఫ్లెక్సీలు తీస్తే అందరివి తీసేయండి, లేదంటే తమకు అవకాశం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ను డిమాండ్ చేశారు. ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించకుండా ఉంటే మాత్రం ప్రజల మద్దతుతో ముందుకు వెళతామని పెమ్మసాని వర్గం హెచ్చరిస్తోంది. పెమ్మసాని తొలి అడుగుకే వైసీపీ ఇంత భయపడితే ఇక అడుగులు వడివడిగా పడితే ఇంకెంత భయపడిపోతారో అని గుంటూరు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ గ్రౌండ్లోకి దిగక ముందే పెమ్మసాని విజయాన్ని ధృవీకరిస్తోంది.